వీడెవడని అనుకుంటున్నారా? ఆ పేరు వీర వెంకట సత్యనారాయణ గోవింద నాగసాయి హనుమ మధుసూదన్ రావు. అంత గుర్తు పెట్టుకోవడం మీకు చాలా కష్టమేమో, అందుకే నన్ను ముద్దుగా మధు అని పిలుస్తారు. యాహూ! ఏ డింగి చిక, ఏ డింగి చిక, ఏ డింగి చిక, ఏ డింగి చిక. ఒరే ఏమైందిరా, మధుగడ అంత హ్యాపీగా ఉన్నాడు? నేను సెకండ్ క్లాస్ పాస్ అయ్యాను. ఏ డింగి చిక, ఏ డింగి చిక, ఏ డింగి చిక, ఏ డింగి చిక. చాలే వెదవ సోది, 2వ క్లాస్ అందరూ పాస్ అయ్యారు కదరా, మరి ఎవరికి లేని ఆనందం వీడికెందుకు? ఒరే 2వ క్లాస్ పాస్ అయినా ఎంత కూడా ఆనందం పడిన కొత్తిమీర కట్ట, నీకేం తెలుసురా నా ఆనందం గురించి? అందరూ పాస్ అవడం వేరు, ఈ మిడిల్ క్లాస్ మధుగాడ పాస్ అవడం వేర్రా. ఏం వేర్రా, ఏంటి తేడా? నేను చెప్తాను రా, వీడు ఎలా పాస్ అయ్యాడు. ఒరే మామ, నీకు ముందే చెప్తున్నా, తీయటి పాయసంలో మధ్యలో కరివేపాకులో దూరేవో నమిలేసి అవతల పారేస్తా. సెకండ్ క్లాస్ లో కరివేపాకు నువ్వురా, మిడిల్ క్లాస్ మంకీ. ఒరే వీడు ఎలా పాస్ అయ్యాడో తెలుసా? ప్రిన్సిపల్ గారు, మీ అసంతృప్తి నాకు అర్థమవుతుంది, కానీ ఈ ఒక్కసారికి నా ముఖం చూసి మా వాడిని 3rd క్లాస్ కి ప్రమోట్ చేయండి. ఇంకెన్ని క్లాసులు ఫెయిల్ అవుతాడు? ఎల్కేజీ ఫెయిల్ అయ్యాడు, యూకేజీ ఫెయిల్ అయ్యాడు, ఫస్ట్ క్లాస్ ఫెయిల్, ఇప్పుడు సెకండ్ క్లాస్ కూడా ఫెయిల్. ఒకవేళ నర్సరీకి గనక ఎగ్జామ్స్ ఉండుంటే అందులో కూడా ఫెయిల్ అయ్యేవాడు మీ వాడు. నర్సరీకి ఎగ్జామ్స్ లేవు కదండి, అంటే అదొకటి పాస్ అయినట్టే కదా లెక్క. మీ వల్ల మీ వాడు ఎలా తయారవుతున్నాడు? ప్రిన్సిపల్ సార్, మా నాన్నగారు మీ ఎదురుగానే ఉన్నారు కదా, ఎందుకని అంత గట్టిగా అరుస్తున్నారు? Shut up! నువ్వేం మాట్లాడకరా. ఓకే నాన్నగారు. సార్ కొంచెం టైంకి స్కూల్ ఫీజు కట్టరు, వీడేమో టైంకి స్కూల్ కి రాడు, పరీక్షలు పెడితే పాస్ అవ్వడు. కానీ నేను మాత్రం ప్రతి సంవత్సరం వీడిని పాస్ చేయడానికే ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టినట్టు ప్రతి సంవత్సరం వీడిని పాస్ చేయాల్సి వస్తుంది. పుణ్యమంతా మీకే సార్. ఈ పనికి మాలిన పుణ్యం నాకేం అక్కర్లేదు సార్. మీరు అలా అంటే మా వాడు ఒక సంవత్సరం వేస్ట్ అయిపోద్ది సార్. నేనా మీ వాడు సంవత్సరం వేస్ట్ చేసింది? నేనా? వాడే కదా చదవకుండా వాడి సంవత్సరాన్ని వేస్ట్ చేసుకున్నది. కొంచెం దయ చూపించండి సార్. సరే, ఇదే లాస్ట్ వార్నింగ్. ఈ ఒక్కసారికి మీ ముఖం చూసి వీడిని 3rd క్లాస్ కి ప్రమోట్ చేస్తున్నాను. సారీ సార్. మీ ముఖం చూసి మాత్రమే ఇది చేస్తున్నాను. ప్రిన్సిపల్ సార్, నాదొక చిన్న స్మాల్ సజెషన్ ఫర్ యూ సార్. ఏంటది? ప్రతి సంవత్సరం మా నాన్నగారు స్కూల్కి రావడం, మీరు అతను ముఖం చూడడం, నన్ను ప్రమోట్ చేయడం ఎందుకు సార్ అంత కష్టం? మా నాన్నగారి ఫేస్ టైట్ క్లోజప్ తోటి ఫోటో తీసుకొని మీ ఎదురుగా ఉన్న గాంధీ తాత ఫోటో పక్కన పెట్టించుకున్నారనుకోండి, దాన్నే చూసి నన్ను ప్రతి సంవత్సరం మీరు ప్రమోట్ చేసేయచ్చు. మీరు కానివ్వండి సార్. ఫ్రెష్ నిమ్మకాయల్లా ఉన్న నా సీటుని దిష్టి నిమ్మకాయల్లా చేసాడు కదరా. ఇలా అప్పుడప్పుడు మీరు కోటింగ్ ఇస్తూ ఉండండి, ఇంటి దగ్గర నేను కూడా కోటింగ్ ఇస్తూ ఉంటాను. అదే కరెక్ట్. ఇలా అయినా 3rd క్లాస్ పాస్ అవుతాడు వీడు. ఇంకా వెళ్ళండి. థ్యాంక్ యూ గురువు గారు. అదిరా, ఇలా పాస్ అయ్యాడు ఈ మంకీ గాడు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మన చుట్టూనే ఉంటూ స్పైక్ తీసుకొని స్నేహితుల్లా నటిస్తారు. జరిగింది కొంచెం కామెడీగా చెప్పినంత మాత్రాన స్నేహితులు శత్రువులు అయిపోర్రా. మీరు కాస్త నవ్వు ఆపుతారా? వీళ్ళకిలా కాదు, నా పవర్ చూపించాల్సిందే. ఈ మధుగాడు అందరిలాగా కామన్ కిడ్ కాదు, సూపర్ కిడ్ అని వీళ్ళకి ప్రూవ్ చేయాల్సిందే. వినండి కామన్ కిడ్స్, నేను సూపర్ కిడ్ ని. నా మీద కనుక జోకులు వేస్తే ఒక్కొక్కడి గోడ పగిలిపోద్ది. అబ్బా, నువ్వు సూపర్ కిడ్వా? మేము ఎలా నమ్మాలి? నెమ్మదిగా నమ్ము, ఏం పర్వాలేదు. కానీ ఇప్పుడే ఇన్స్టెంట్ గా మీకు నా పవర్ చూపించబోతున్నాను. మీకు నమ్మకం కుదరాలంటే నాతో పాటు రండి. పదండ్రా వెళ్దాం, వాడి పవర్ చూపిస్తాడంటగా. ఒరే వద్దురా, టైం వేస్ట్ రా. ఒకవేళ వాడికి నిజంగా పవర్స్ ఉంటే మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడతాడు కదరా. పదండి, వాడికి పవర్స్ ఉన్నాయా లేదా వెళ్ళి చూద్దాం. ఈ గోడ పొద్దున్నే కట్టారు, దీన్ని నేను గుద్దగానే విరిగిపోతుంది. అతడు సినిమాలో మహేష్ బాబు లాగా ఒక్క గుద్దుతో ఈ గోడని కింద పడేస్తా. ఈ కామన్ కిడ్స్ అందరూ నాకు నిజంగానే పవర్స్ ఉన్నాయని నమ్మేస్తారు. ఒరే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా మమ్మల్ని? ఇప్పుడు చూడండి, ఇది హ్యాండ్ కాదు హ్యామర్ అంటారు మీరు. ఏంటి, నీ హ్యాండ్ హ్యామరా? అవునురా, రూమర్. వెయిట్ అండ్ సీ. ఒరే మామ, నీ మంచి గురించే చెప్తున్నాను, అనవసరంగా ఫీట్లు చేయకు. ఫీట్ కాదురా, మై ఫుట్. వెయిట్ అండ్ సీ.
చూశారు కదరా, నేను కామన్ కిడ్ కాదు, సూపర్ కిడ్ని. అయినా నేను సూపర్ కిడ్నే. ఒరే సలీం, ఇక్కడ కూర్చోరా. నా ప్లేస్ రోషన్ పక్కన కదరా, ఇక్కడ మధుగాడు కూర్చుంటాడు కదా, నేను వెళ్ళి రోషన్ పక్కన కూర్చుంటా. నువ్వు 2 days స్కూల్ కి రాలేదు కదరా, ఈ లోపే చాలా మారాయి. నువ్వు మధు ఏమైనా గొడవ పడ్డారా? కోతితో ఎవరైనా గొడవ పడతారేంట్రా? రే ముచ్చుకోతి, నిన్నేరా ముచ్చుకోతి. నా పేరు మధు, నన్ను అలా పిలవకండి. సరేరా ముచ్చుకోతి. వీళ్ళకిలా కాదు, నేను ఏదో ఒకటి చెయ్యాల్సిందే. రే ముచ్చుకోతి ఏదో చేస్తదంట్రా. ఏ సలీం, ఇది నా ప్లేస్, వెనకకి వెళ్ళి కూర్చో. నీ ప్లేస్ ఇక్కడ కాదు కదరా, రోషన్ పక్కన కదా, వెళ్ళి వాడి పక్కనే కూర్చో. ఒరే స్పైక్, నీలా రోజుకొక ఫ్రెండ్ని మార్చే ఫ్రెండ్ని ఊరికే వదలకూడదురా. ఆహా, ఆ మాట నువ్వనకూడదు అనుకుంటా. ముచ్చుకోతి ముచ్చుకోతి ముచ్చుకోతి. రే అసలు ఏమైందిరా? ఎందుకు అందరూ మధుగాడిని ముచ్చుకోతి అని పిలుస్తున్నారు? బ్రేక్ లో చెప్తాలేరా. దిగో వినండి, ఈరోజు టీచర్ రాలేదంట, అందరూ కామ్ గా కూర్చోండి, లేదంటే మీ నేమ్స్ బోర్డు మీద రాసేస్తాను. అయితే బోర్డు మీద ముందు ముచ్చుకోతి అని రాయు. రే టీచర్ రాలేదట, ఇప్పుడు చెప్పు అసలు ఏమైందో. అసలు ఏం జరిగిందంటే, అది స్నాక్స్ టైం. అందరం బాక్సులు ఓపెన్ చేసి స్నాక్స్ తింటున్నాం. ఒరే మహేష్, ఏం స్నాక్స్ తెచ్చావురా ఈ రోజు? రోజు తెచ్చేదరా మావా, హైడ్ అండ్ సిక్. చీప్, వెరీ చీప్. షాపింగ్ మాల్ లో సమ్మర్ సేల్ అయినట్టు సంతలో వెలిగిపోయే షాప్ లాగా స్నాక్స్ టైంలో రోషన్ గాడి బెంచ్ ఎప్పుడైనా చూసావా? లేదురా. అంతేరా, నువ్వు అలాగే ఉండిపో. నువ్వు ఏవేవో తెస్తావని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, నువ్వు అవి తేవు. చెప్పేదేదో సూటిగా చెప్పు. అరే బంటి, ఇలారా. ఏంట్రా? ఈ రోజు రోషన్ గాడి ఏ స్నాక్స్ తెచ్చాడ్రా? జిమ్లాడే జిమ్ బిస్కెట్లు, కరకరలాడే జంతికలు, ఇంకా ప్లమ్ కేక్స్, చాక్లెట్స్ ఎన్నో తెచ్చాడ్రా. అవి ఎంత బాగున్నాయో నా మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను తెలుసా. ఇవన్నీ మీకు చెప్తుంటేనే నా నోరు ఊరుతుంది. అంత నోరు వదిలేకరా బంటి. చూసావరా, ఆ రోషన్ గాడి స్నాక్స్ తినే ఈ బంటి గాడు బంతిలా తయారయ్యాడు. వెళ్ళరా బంటి, వెళ్ళి ఆడుకో. నువ్వు ఎప్పుడైనా అలాంటి స్నాక్స్ తెచ్చావరా? అసలు ఫ్రెండ్ అంటే రోషన్ గాడిలా ఉండాలి. వాడు మంచి మంచి స్నాక్స్ తేవడమే కాకుండా ఫ్రెండ్స్ అందరికీ పంచుతున్నాడు. నువ్వు ఉన్నావు. అయితే వెళ్ళి వాడితోనే కూర్చో. ఓ హట్ అయ్యావా? అయినా నువ్వేంట్రా, కార్ పార్కింగ్ చేయగానే కాకిరెట్టేసినట్టు పుట్టుకుమని అలిగేసావు. సర్లే కానీ, ఏది ఒక బిస్కెట్ ఎలా ఇవ్వు. మా స్నాక్స్ ఏం తింటావులేరా, స్నాక్స్ అంటే రోషన్ గడివి. అయినా నేనేం అలగలేదు. నీకు వాడి స్నాక్సే కావాలంటే వాడితోనే వెళ్ళి కూర్చో, నాతో ఎందుకు రోజు కూర్చుంటావు? ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను రా. నన్నే అంత మాట అంటావా? పెద్ద బోడి హైడ్ అండ్ సిక్ బిస్కెట్లు తెస్తున్నాడని తేపకర్చుకుంటూ వీడి పక్కనే కూర్చుంటారు. మరి నీ హైడ్ అండ్ సిక్ బిస్కెట్లని నువ్వే హైడ్ చేసుకుంటూ తిను. ఏంట్రా మధు, స్నాక్స్ బాగున్నాయని తెలిసి ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? స్నాక్స్ కోసం సీటు మార్చే స్నేహం కాదురా నాది. అవసరమైతే ఆహారనిస్తులు కష్టపడి ఈ స్నాక్స్ ని కాపాడతాను, కానీ రోషన్ చెప్పినంత వరకు కన్నెత్తి కూడా చూడను. అయినా స్నాక్స్ కోసం స్నేహం వద్దనుకున్న వాళ్ళే ఎక్కడ, నేనెక్కడ? నన్ను వాళ్ళతో పోల్చకండి రా. అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికే వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. రోషన్ నీ స్నాక్స్ ఎంత బాగుంటాయో తెలుసా? మధు నువ్వు కూడా తీసుకోవచ్చుగా. మధు మాట మీద నిలబడే మనిషిరా, ఏమనుకుంటున్నావు? ఆడు చెప్పాడుగా, నేను చెప్పినంత వరకు కన్నెత్తి కూడా చూడనని, అందుకే ఇవ్వలేదు వాడికి. అనవసరంగా కమిట్ అయినట్టున్నాను. అందరూ వినండి, ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ హోంవర్క్ సబ్మిట్ చేయమంటున్నారు. మీరు అందరూ నాకే సబ్మిట్ చేయాలి. రోషన్, హోంవర్క్ అంట చేసావా? లేదు మధు, నేను చేయలేదు. నువ్వు చేయలేదా? పోనీ మీరెవరైనా చేశారా? లేదురా, మేమెవరం చేయలేదు. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఎలాగా? నేను చేయలేదు. మహేష్, ఎవరండి మీరు? రే మహేష్, నేనురా మధుగాడిని. హోంవర్క్ చేయలేదురా, కొంచెం చూపించరా. నేను లేకపోతేనే నువ్వు హ్యాపీగా ఉంటావు కదరా. ఆఫ్టర్ ఆల్ ఈ హోంవర్క్ ఎంత? వెళ్ళి ఆ రోషన్ గారిని అడుగు. వాడు కూడా చేయలేదట్రా. అయితే మానే, నేను చూపించను. నువ్వు చూపిస్తేనే చేస్తానా ఏంటి? నేనే చేసుకుంటా. ఈ హోంవర్క్ చూస్తే ఇంగ్లీష్ టీచర్ ఏమంటుందో ఏంటో. అందరి ముందు నా చెవులను నలపకపోతే అదే 10,000. మీరు హోంవర్క్ చేయలేదన్నారు కదరా, ఇప్పుడు ఎలా సబ్మిట్ చేస్తున్నారు? అది ఇందాక నువ్వు రాస్తున్నప్పుడే మేము రాసాంరా. వేస్ట్ ఫెలో, స్నాక్స్ కోసం వచ్చేసాడు. నీ స్నాక్స్ తో పాటు నీ కవరింగ్ కూడా చాలా బాగుంది రోషన్. ఈ మధుగానే మోసం చేస్తారా? ఇలా కాదురా మీకు. ముందుంది ముసళ్ళ పండగ, నాతోనే గేమ్సా?
రోషన్ నీ స్నాక్స్ ని కాపాడే వీరుడు వచ్చేసాడ్రా. ఈ రోజు ఇస్తానురా మీకు స్నాక్స్ లో మీకు ఒక్క ముక్క కూడా మిగలదు. ఏంట్రా మధు, నీలో నువ్వే ఏదో అనుకుంటున్నట్టున్నా? ఏం లేదురా, గుడ్ మార్నింగ్ అంటున్నా అంతే. ఓ ఓకే ఓకే, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అమ్మో, మొత్తం తినేస్తే మన మీద డౌట్ వచ్చేస్తుంది. ఐడియా, ఈ బంటి గాడికి గంటు పెట్టేద్దాం. రే ఎవడ్రా వాడు? క్లాసులో కింద కూర్చుంటున్నాడు, పైకి లేరా. కింద కూర్చొని ఏం చేస్తున్నావురా? సార్, పెన్సిల్ కింద పడిపోయింది, చేస్తున్నాను సార్. సరే కానీ పర్యాయ పదాలు అంటే ఏంటో చెప్పు. అది అది మనకి తెలియని వాళ్ళని పరాయి వాళ్ళు అంటాం కదా సార్, వాళ్ళ పెదాలనే పరాయి పెదాలు అంటారు. నోర్ముయ్ వేదవ్వా. ముక్కు పగిలిపోయిందిరా. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. రోషన్ నువ్వు చెప్పు. ఒకే అర్థం ఉన్న రెండు వేరు వేరు పదాలు సార్. వెరీ గుడ్ రా అబ్బాయి. స్నాక్స్ ఏమయ్యాయి రోషన్? నా వైపు చూస్తారేంట్రా? నాకు ఈ బంతిలా ఉన్న బంటికాడి మీద డౌట్. ఇందాక బెంచ్ కింద పెన్సిల్ పడినప్పుడు నా కళ్ళతో నేను చూసా, నీ జంతికల్ని జిరాఫీలా నవ్వులేస్తున్నాడు వీడు. కావాలంటే వాడి పాకెట్ చెక్ చేయి. బంటి, నో రోషన్, నాకు కావాలంటే నిన్ను అడిగి తీసుకుంటాను కానీ నాకు ఇలాంటి బుద్ధులు లేవు. అవును, బంటి చెప్తుంది నిజం. ఇందాక నా ఎరేజర్ కింద పడినప్పుడు మధు బిస్కెట్స్ తినడం నేను చూశాను. బంటి పాకెట్ లో పెట్టింది కూడా మధునే. పెద్ద చెప్పొచ్చిందండి. క్లాస్ లో ఎప్పుడైనా సార్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పావా నువ్వు? ఇప్పుడు మాత్రం చెప్పడానికి వచ్చేస్తున్నావు. రే రోషన్, నేను నిజంగా తినలేదురా. అయినా నీ స్నాక్స్ తినే అవసరం నాకేంటి? ఒరే రోషన్, వీడి చెయ్యని చిమ్జమ్ బిస్కెట్ స్మెల్లే వస్తుందిరా. అవును ఇది నా బిస్కెట్ స్మెల్లే. నువ్వే తిన్నావు. నా స్నాక్స్ దొంగవురా నువ్వు. అవును వీడే దొంగ. వీడే దొంగ. ఈడే దొంగ. నన్నే ఇరికించాలని చూస్తావా? రే రోషన్, దొంగకి పర్యాయ పదం ఏంటో తెలుసా? ముచ్చు. అందుకే ఈ రోజు నుంచి వీడి పేరు ముచ్చుకోతి. ముచ్చుకోతి. అంతేరా, అప్పటి నుంచి మా నోడిని ముచ్చుకోతి అని పిలవడం స్టార్ట్ చేశారు. మీ మీ బాక్సులు జాగ్రత్త ఫ్రెండ్స్. ముచ్చుకోతి తిరుగుతుంది క్లాస్ లో. మీ స్నాక్స్ ని కొట్టేస్తుంది, జాగ్రత్త. ఇంకా చాలు. మీకు ఈ మధుగాడంటే ఆషామాషిగా ఉందా? కాదు, ఆశా చాక్లెట్ లా ఉంది. సిల్క్ చాక్లెట్ తినే సోమరిపోతివి, నీకేం తెలుసురా ఆశా చాక్లెట్ తింటే వచ్చే ఆనందం? పక్కోడి స్నాక్స్ దొంగతనం చేసి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాడు రా. తినడం తప్ప ఎప్పుడైనా తెచ్చావారా నువ్వు? తెచ్చా కదరా, ప్రతిరోజు తెస్తున్నా కూడా. ఏంటి మేరీ బిస్కెట్స్, నారంజి మిఠాయా? రే మిఠాయ్, నువ్వు తెచ్చే చపాతీ చెగోడీల కన్నా నా స్నాక్స్ చాలా మిన్నా. అయినా జిమ్ జామ్ బిస్కెట్లు తీసుకురాలేక కాదు, ఇవ్వలేక కాదు, నేను తేగలను. అట్లా తిని ముందు తీసుకొని రా, అప్పుడు చూద్దాం. ఈ రోజు అందరి ముందు పరువు పోయింది. ఇంటికెళ్ళి మా నాన్నగారిని అడిగితే హైడ్ అండ్ సిక్ బిస్కెట్లు కొంటారా కొనరో? ఒకవేళ కొనను అంటే రేపటి నుంచి నన్ను అందరూ ముచ్చుకోతి అనే పిలుస్తారు. అది నేను తట్టుకోలేను. రే మధు, నువ్వెందుకురా మళ్ళీ వచ్చావు? రోడ్డు మీద కూడా నా పరువు తీయడానికా? నీకు ఇవి ఇవ్వడానికి రా. ఏంటవి? హైడ్ అండ్ సిక్ బిస్కెట్స్. ఇవి ఎవరికి? నాకేనా? నీకేరా. రేపు ఇవి నీ బాక్స్ లో పెట్టుకొని క్లాస్ కి తీసుకొచ్చే. ఇంకా రేపటి నుంచి వాళ్ళెవరు నేను ముచ్చుకోతి అని పిలవరు. నా ఫ్రెండ్ ని నేనేమన్నా పర్వాలేదురా, కానీ నా కళ్ళ ముందే వాడిని ఎవరైనా ఏమైనా అంటే చూస్తూ నించోడి మహేష్ గడు. Good morning, children. Please sit down. నీకు ప్రతిదానికి ఓవర్ యాక్షనే కదరా. నోరు మూసుకో, దొరికితే సార్ చితకొట్టేస్తారు. Children, sit down. అమ్మయ్యా. ఏంట్రా అంత అలసిపోతున్నావు? ఏంటోరా, ప్రతిరోజు బోరు కొట్టేస్తుంది. మరి రోజు దాంతో ఎందుకురా కొట్టించుకుంటున్నావు? రేయ్, సరే సరే, చెప్పు చెప్పు. మనం ఇంకెప్పుడురా పెద్దవాళ్ళం అయ్యేది? ఎందుకురా నీకు అలా అనిపించింది? లేకపోతే ప్రతిరోజు స్కూలు స్కూలు స్కూలు, లైఫ్ లో ఇంకేమీ ఉండదా? అదే పెద్దవాళ్ళం అయ్యామనుకో, నో స్కూల్, నో హోంవర్క్, నో ట్యూషన్,
ఫుల్ ఎంజాయ్మెంటేరా. నిజమేరా మధు, మా మామయ్య కొడుకుని చూస్తూ ఉంటాను కదా, హ్యాపీగా జాబ్ చేసుకుంటాడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాడు, ఎవ్వరూ ఆయన్ని ఏమీ అడగరు తెలుసా. సూపర్ రా మహేష్, మనం ఎప్పుడు పెద్దవాళ్ళం అవుతామో ఏంటో. ఆ ఇప్పుడు మనం అయ్యామో లేదో గాని ఆ రోషన్ గాడు అయ్యాడ్రా. ఏం మాట్లాడుతున్నావురా మహేష్? ఒకసారి అటు చూడురా. ఏంటి ఈ రోజు రోషన్ గాడి బర్త్డేయా? ఒరే గట్టిగా అరవకు. ఏంటి ఈ రోజు రోషన్ గాడి బర్త్డేయా? బానే యాక్టింగ్ చేస్తున్నావురా మధు. Roshan, is today our birthday? ఎస్ సార్. Children, everyone stand up and wish Roshan. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు రోషన్, ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 6 years రా. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఒరే మహేష్, అసలు ఎందుకురా ఇలా క్లాప్స్ కొట్టిస్తారు? క్రికెట్ లో క్లాప్స్ ఎందుకు కొడతారు? వాళ్ళు కష్టపడి ఒక రన్ తీసినందుకేగా. ఇది కూడా అంతే. ఇంకా నయ్యంరా బాబు, మా పెద్ద తాతగారికి బర్త్డే చేయలేదు. ఎందుకురా? మా తాత 99 నాట్ అవుట్ రా. 99 క్లాప్స్ కొడితే చేతులు పడిపోవు. సార్, విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ డిస్ట్రిబ్యూట్ చాక్లెట్స్ టు చిల్డ్రన్ అండ్ సార్స్? Yes, Roshan, go. ఒరే మధు, చాక్లెట్లు పంచడానికి వెళ్తున్నాడు రా. నువ్వెందుకురా అంత ఎక్సైట్ అవుతున్నావు? ఓహో, నీకొద్దా చాక్లెట్లు? మధు మధు, ఆ రోషన్, చాక్లెట్లు తీసుకోరా. హ్యాపీ బర్త్డే రా రోషన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రా మధు. నీ డ్రెస్ చాలా బాగుందిరా రోషన్. థ్యాంక్ యూ మధు. ఇంతకీ సార్స్ కి ఏం చాక్లెట్ పంచుతున్నావు రోషన్? డైరీ మిల్క్ రా. వావ్, సూపర్ రోషన్. కానీ కొంతమంది దొంగలు ఉన్నారు, చూసుకోరా. నేనైతే ఆ చాక్లెట్లకి నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను. సరేరా మధు. ఇదారా నీ ప్లాను? అవునరా, నేను వాడితో పాటు సార్లకి చాక్లెట్లు పంచడానికి వెళ్ళి ఆ డైరీ మిల్క్ ఒకటి సైడ్ చేసేస్తాను. ఎలా ఉంది ప్లాన్? ముందు వాడు నిన్ను తీసుకువెళ్ళాలి కదరా, అప్పుడు చూద్దాంలే. వాడు నన్ను తీసుకెళ్ళడానికే కదరా ఇన్ని బిస్కెట్లు వేసింది. నదిని దాటాలంటే ప్రవాహానికి తగ్గట్టుగానే ఏదాలన్నారు పెద్దలు. సార్, నేను బంటి వెళ్ళి మిగతా క్లాసుల్లో సార్స్ కి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వస్తాం సార్. Okay, Roshan, go. ఆ నదిని దాటాలంటే ప్రవాహానికి తగ్గట్టుగానే ఈదాలి, కానీ ఈత రానోడు దూకితే ఆ ప్రవాహానికి కొట్టుకుపోవాలి. ఇంత మోసం చేస్తాడా నన్ను? నా బర్త్డే కూడా త్వరలోనే వస్తుంది కదా, అప్పుడు చెప్తాను వాడి సంగతి. రే, నాది లాక్కొని తింటావేంట్రా? ఈత రాదు కదా, అందుకే నాకు వచ్చిన పనే చేస్తున్నా. అదే చాక్లెట్లు లాక్కొని తినడం. ఒరే మధు, వాళ్ళు గిఫ్ట్ల గురించి మాట్లాడుకుంటున్నారా, మనమేమిద్దాం? నువ్వేమిద్దాం అనుకుంటున్నావురా మహేష్? మన ఇద్దరం చెరుకు ఒక 5 రూపీస్ తెచ్చి ఏదైనా మంచి గిఫ్ట్ కొనేసి ఇచ్చేద్దాంరా. నువ్వు ఊరుకోరా, వాడిచ్చిన 2 రూపాయల చాక్లెట్లకి 5 రూపాయల గిఫ్టా? మరి ఏమిద్దాంరా? ఇటు చూడరా. రే, ఏం చేస్తున్నావురా? చూడరా, ఆడిచ్చిన ఎక్లర్స్ చాక్లెట్ కి ఇదే ఎక్కువ. పద పద, ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వెళ్దాం. ఒరే, డెకరేషన్ చాలా బాగా చేశారు కదరా. అవునరా మధు, డెకరేషన్ ఈ రేంజ్ లో ఉందంటే కేక్ ఇంకే రేంజ్ లో ఉంటుందోరా. నిజమేరా. హ్యాపీ బర్త్డే రా రోషన్, ఇదిగోరా గిఫ్ట్. హే రోషన్, ఇదిగోరా నా గిఫ్ట్, ఇదిగో. ఒరే రోషన్, ఇదిగోరా తీసుకో. థ్యాంక్ యూ రా బంటి. రే రోషన్, ఓపెన్ చేయరా. ఒరే మహేష్, వీడేంట్రా ఇప్పుడు ఓపెన్ చేయమంటున్నాడు? అవునరా, ఈ బోండం గాడికి అన్ని విషయాల్లోనే కంగారా బాబు, ఎలా అయినా ఆపాలరా మధు. ఒరే బంటి, మన అందరం వెళ్ళిపోయాక వాడు కూల్ కేక్ తింటూ ఓపెన్ చేస్తాడులేరా. ఇప్పుడు ఎందుకు చెప్పు ఓపెన్ చేయడం? లేదు, వాడు ఇప్పుడు ఓపెన్ చేయాల్సిందే. అబ్బా, ఏంట్రా వీడి గోల? అవునరా, నాకు కూడా మీరు అందరూ ఏ గిఫ్ట్లు తెచ్చారో చూడాలని ఆతృతగా ఉందిరా. నేను ఓపెన్ చేసేస్తాను. మధు, మందేరా ఇప్పుడు.
రే రోషన్ ఇప్పుడు అది అందరి ముందు ఓపెన్ చేయకరా. ఏమైందిరా? అందరిది చేసాం కదా, నీది కూడా చేద్దాం. పైగా మీదే అందరిలోకి పెద్ద గిఫ్ట్. అందులో ఏముందో చూసేదాకా నాకు నిద్ర పట్టదు. రోషన్, నువ్వు ఓపెన్ చేస్తావా నన్ను ఓపెన్ చేయమంటావా? చేయరా, ఫాస్ట్ గా ఓపెన్ చేయి. నీకు ముందే చెప్పాను కదరా, చెరొక 5 రూపాయలతో ఏదైనా గిఫ్ట్ కొనిసి ఇస్తుంటే చాలా బాగుంది. ఇప్పుడు చూడు, అందరి ముందు పరుగు పోతుంది. వాడిచ్చిన 2 రూపాయల ఎక్లర్స్ కి 5 రూపాయల గిఫ్ట్ ఎందుకురా అన్నావు. ఇప్పుడు చూడు, ఆ బంటిగాడు పీక్కు తినేసేలా ఉన్నాడు. ఆ రే, ఏంట్రా ఇది? చిన్న పెన్సిల్ హాయ్రా. హ, పరువు మొత్తం పోయింది కదరా, చిచ్చి. ఒరే, ఇంత జరిగాక కూడా ఆ పెన్సిల్ తీసి పాకెట్ లో పెట్టుకుంటావేంట్రా? ఇది నా పెన్సిల్ రా. రేపు ఎలాగో వాడి దగ్గర తీసుకుందాం అనుకున్నాను, ఇప్పుడే ఇసిరిసాడుగా. నీతో వచ్చాను చూడు, నాదిరా మిస్టేక్. పిల్లలు ఎంత పెద్ద కేకో. అవునరా, చూడు ఏ ఫ్లేవర్ రా? రే మహేష్, కేక్ చూడరా. చూడ్డానికే ఇంత బాగుందంటే తింటే ఇంకెంత బాగుంటుందో. అవునరా. బాబు తప్పమ్మా, అలా చేయకూడదు. ఒరే సలీం, ఏం చేస్తున్నావురా? అలా చేయకూడదురా, తప్పు. బాబు నువ్వు చూడడానికి చాలా మంచోడ్లా ఉన్నావు. కొంచెం కేక్ దగ్గర ఉంటావమ్మా, ఎవరు ముట్టుకోకుండా. అంకుల్, నేనున్నాను కదా, మీరు వెళ్ళండి. ఎవ్వరు ముట్టుకోకుండా నేను చూసుకుంటాను. అంకుల్, ఏమైంది అంకుల్? కేక్ టేబుల్ మీద ఉంది కదా, ఇంకేం ఎతుకుతున్నారు? కేక్ కాదు బాబు, దాన్ని కట్ చేయడానికి చాక్ కావాలి. దానికెందుకు అంకుల్ మీకు శ్రమ? నేనున్నాను కదా, నేను తీసుకొస్తా. ఇదిగోండి. గుడ్ బాయ్, థ్యాంక్స్ అమ్మా. ఏమే అగ్గిపెట్టి ఎక్కడ ఉంది? అదిగోండి, ఆ ఆటకు మీద ఉంది. అగ్గిపెట్టి దొరికింది అంకుల్, దొరికింది. ఒరే మహేష్, అగ్గిపెట్టి దొరికేసిందిరా. రే రే, అటు చూడరా. ఆ, ఏమైంది వీడికి? నాకేం తెలీదు, నేను ఆడుతూ రాలేదు. చూడండి సార్, మీ వాడి వల్ల మా వాడు పుట్టినరోజు నాడు దెబ్బలు తిన్నాడు. ఇకనైనా వాడికి బుద్ధి చెప్పండి. నాన్నగారు, వద్దండి.